హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీఆర్ గ్యాలరీ. ఈరోజు వీడియోలో గోవా ట్రిప్ చూపించబోతున్నానండి. మా వారు అండ్ కజిన్స్ అంతా కలిసి 1 మంత్ బ్యాకే ప్లాన్ చేసుకున్నారు. మొత్తం 9 మెంబర్స్ అయితే వెళ్తున్నారు. సో వాళ్ళు ఎలా వెళ్ళారు, ఎక్కడ ఏ హోటల్లో స్టే చేశారు, డే 1 ఎక్కడెక్కడికి వెళ్ళారో ఈ చిన్ని వ్లాగ్లో చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేశారు అంతా కలిసి. మరి ఎక్కడ ఎలా స్టార్ట్ అయ్యారు అనేది చూపిస్తాను. సో ఇంటి దగ్గర నుండి అయితే ఈవినింగ్ 4:30 కల్లా బయలుదేరారు. వీళ్ళంతా లాస్ట్ వీక్ వెళ్ళారండి. సో దారిలో అయితే ఫుల్ గా వర్షం పడుతుంది. వీళ్ళు బయలుదేరిన ఒక 2 అవర్స్ కి అయితే వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంటి దగ్గర నుండే ఇలాగా చపాతి అలాగే చికెన్ కర్రీ అయితే తీసుకెళ్లారు డిన్నర్ టైంకి. ఇలా డిన్నర్ అయితే చేసేసారండి. ఇలా చూసారా, అందరూ హాయ్ చెప్తున్నారు. ఇలా డిన్నర్ అది కంప్లీట్ చేసేసి మొత్తానికైతే మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసేసారు. ఇలా అందరూ కలిసి కార్లో వెళ్ళారన్నమాట. ముందే ప్లాన్ చేసుకొని రూమ్స్ అవి బుక్ చేసి ఎక్కడెక్కడికి వెళ్ళాలి అనేది అంతా ప్లాన్ చేసుకున్నారు. చూస్తున్నారు కదా వీడియోలో. ఇలా డిన్నర్ కంప్లీట్ చేసేసి మళ్ళీ అయితే జర్నీ స్టార్ట్ చేశారన్నమాట. ఇప్పుడు పాటలు వినుకుంటూ మధ్య మధ్యలో ఆగుతూ వెళ్ళారు. ఇలా అందరూ కలిసి ఫైనల్ గా మార్నింగ్ 6:45 AM వరకు గోవాకి అయితే రీచ్ అయిపోయారండి. సో వీళ్ళు ఉండే అపార్ట్మెంట్ అన్నమాట ఇది, హోటల్. దీని పేరు వచ్చేసి సన్ అండ్ శాండ్ అపార్ట్మెంట్ అండి. బీచ్ కి దగ్గరలో తీసుకున్నారండి రూమ్ అయితే. చూస్తున్నారు కదా, ఇదంతా బయట వ్యూ అండి. రూమ్ అయితే చాలా బాగుంది. రూమ్ టూర్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే వీళ్ళు చెక్ ఇన్ అవుతున్నారు, చూసేయండి. వీళ్ళందరూ కలిసి చాలా బాగా ఎంజాయ్ చేశారండి. మరి ఈ రోజు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు అనేది చూపిస్తాను ఈ వీడియోలో. ఇప్పుడైతే మనకు రూమ్ కి ఇచ్చేసారు, లోపలికి అయితే వచ్చాం. చూసారు కదా, రూమ్ అయితే చాలా బాగుంది. మనకి ఇంట్లో ఉన్న ఫీలింగే వచ్చేస్తుంది. సో మనం వంట కూడా కావాలంటే చేసేసుకోవచ్చు. ఇది డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్. సో వాషింగ్ మిషన్ కూడా ఉందండి, అలాగే ప్యూరిఫైయర్, వాషింగ్ మిషన్, మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ రూమ్ లో. మనము ఆన్లైన్ లో ముందుగానే చూసే బుక్ చేశారన్నమాట. పర్ డే వచ్చేసి మనకి 4500 అయితే పడిందండి. సీజన్ బట్టి రేట్ ఉంటుంది అనుకుంటా. ఇప్పుడు ఒక 1 అవర్ అయితే రెస్ట్ తీసేసుకొని ఇంకా అందరూ ఫ్రెష్ అప్ అయ్యి బయటకు అయితే వెళ్తున్నారు. సో రూమ్స్ అయితే చూసేశారు కదా, 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్, మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఇప్పుడైతే వీళ్ళు బీచ్ కి వెళ్తున్నారు, చూసేయండి. చెప్పండి ఒకసారి. బీచ్లు ఉన్నాయి ఇంకా. అది ఆ పూర్వ చేస్తున్నారు వాళ్ళు. వీడియో మసాజ్ ఆనికి గట్టు అందరు పంచుకోకరు. సో ఇలా అందరూ కలిసి కాసేపు క్యాండలం బీచ్ దగ్గర ఇలా టైం అయితే స్పెండ్ చేశారండి. చూసారు కదా, చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు లంచ్ టైం అయితే అయిందండి, లంచ్ చేస్తున్నారు. రెస్టారెంట్ కి అయితే వెళ్ళి
సో లంచ్ అయితే కంప్లీట్ చేసేసారు. ఇంకా ఇప్పుడైతే లోయర్ అగోడా ఫోర్ట్ అయితే వెళ్ళారండి. మరి ఎలా ఉందో చూసేయండి అగోడా ఫోర్ట్. ఇదంతా చూసేసి ఇంకా బాగా బీచ్కి అయితే బయలుదేరారు. అన్ని కొంచెం దగ్గరలో ఉన్నవి సెలెక్ట్ చేసుకున్నారండి. ఇప్పుడైతే బాగా బీచ్కి అయితే వెళ్తున్నారు. సో ఇది బాగా బీచ్కి వెళ్ళే దారి మాట. ఇక్కడ అంతా చూపిస్తున్నాను, చూసేయండి ఇంకా బాగా బీచ్. ఇక్కడ చాలా సేపు టైం అది స్పెండ్ చేసేసారు. ఇంకా బాగా బీచ్ అంతా ఎక్స్ప్లోర్ చేసి కాసేపు ఇక్కడ చిల్ అయ్యి ఇంకా డిన్నర్ చేద్దామని చెప్పేసి రెస్టారెంట్కి అయితే వెళ్ళారండి. చూసేయండి ఇంకా బయట మొత్తం ఇలా షాప్స్ కూడా ఉంటాయి కదా, ఇలా నడుచుకుంటూ వెళ్ళి వీళ్ళు ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళారండి. ఆ రెస్టారెంట్ అయితే చూసేయండి ఎలా ఉందండి. సో అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి. ఇంకా డిన్నర్ అది కంప్లీట్ చేసేసి రూమ్కి అయితే వెళ్ళిపోయారు. ఈ వీడియో అన్నీ మా వారు తీశారండి నాకు. అంటే వాళ్ళకి ఒక మెమొరీ లాగా ఉంటుంది కదా, నువ్వు యూట్యూబ్లో పెట్టు అని చెప్తే నేనైతే ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. వెళ్ళిన వాళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఇలా ఎంతమంది వెళ్తారు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఎంతమంది టైం స్పెండ్ చేస్తారా అనేది కామెంట్ చేయండి. చాలా బాగా అనిపిస్తుంది కదా ఇలా అందరం కలిసి వెళితే. 1 ఇయర్కి ఒకసారైనా ఇలా ట్రిప్ ప్లాన్ చేసుకొని మనకంటూ ఒక 3-4 డేస్ ఇలా ప్లాన్ చేసుకొని వెళ్తే చాలా బాగుంటుందండి. మనకి స్ట్రెస్ రిలీఫ్ కూడా ఉంటుంది కదా. చూస్తున్నారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేశారో. మరి ఈ వీడియో మీకు నచ్చిందా, ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. చాలా మంచిగా ప్లాన్ చేసుకొని వెళ్తే అన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు కూడా. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డే 2 బ్లాగ్ కోసం అయితే వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.